హాయ్ వివర్స్, మనం వచ్చేసి టర్మ్ 2లో వచ్చేసి పరిసర విజ్ఞానము ఈవీఎస్ చూస్తున్నాము. 2వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ అది తెలుగు మీడియము. ఊరు సంత అనేటువంటిది చూస్తున్నాము. అక్కడ ఇచ్చినటువంటి బొమ్మల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి బొమ్మలు వచ్చేసి బియ్యము, సజ్జలు, గోధుమలు, తర్వాత క్రింద ఇవ్వబడినటువంటి సుగంధ ద్రవ్యములను పేర్లు వ్రాద్దామా. అక్కడ ఉన్నటువంటిది కొత్తిమీర, పట్ట, ఎండుమిరప, తర్వాత వచ్చేసి ఏలక్కాయ, మిరియాలు, లవంగము. తర్వాత వచ్చేసి క్రింద ఇవ్వబడినటువంటి పండ్ల పేర్లు వ్రాద్దామా. యాపిల్ పండు, అరటి పండు, ఆరెంజు, ద్రాక్ష, జామకాయ, బొప్పాయి. తర్వాత వచ్చేసి క్రింది కాయగూరల పేర్లను వ్రాద్దామా. బెండకాయ, క్యాబేజీ, ఎండుమిరప, టొమాటో, ఉర్లగడ్డ, వంకాయ. తర్వాత వచ్చేసి క్రింద ఇవ్వబడినటువంటి ఆకుకూరల పేర్లను వ్రాద్దామా. అక్కడ ఉన్నటువంటి బొమ్మలో ఉన్నటువంటి ఆధారంగా రాసాము. తర్వాత వచ్చేసి గోంగూర, మునగాకు, అవిసాకు, ముల్లంగి ఆకు. తర్వాత పాలతో చేసేటువంటి పదార్థాలు వచ్చేసి పాలతో వచ్చేటువంటి పదార్థాలు మజ్జిగ, పాల్కోవా. తర్వాత వచ్చేసి పాల మీగడతో చేసేటువంటి జున్ను. తర్వాత వచ్చేసి ఇంకా ఏ పదార్థములు పాల నుండి మనకు లభించును అడిగి వ్రాయండి. ఇక్కడ వచ్చేసి పాల నుండి వచ్చేటువంటి పదార్థాలు వచ్చేసి మజ్జిగ, పెరుగు. పాల నుండి వచ్చేసి మజ్జిగ, పెరుగు, వెన్న, తర్వాత మీగడ, నెయ్యి అనేటువంటిది వస్తుంది. తర్వాత వచ్చేసి పాలు ఉపయోగించి అనేకమైనటువంటి తీపి పదార్థాలను తయారు చేయవచ్చు. తర్వాత వచ్చేసి మీరు ఇష్టపడి తిను ఆహార పదార్థాల రకములను వ్రాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం తినేటువంటి ఆహార పదార్థాలు వచ్చేసి ఇడ్లీ, దోశ, పొంగలి, పూరి, ఉప్మా, చపాతి, పండ్లు, పెరుగన్నము, చక్కెర పొంగలి, పులిహోర, టొమాటో రైసు, నిమ్మకాయ అన్నము. సో ఈ విధంగా వచ్చేసి మనము రకరకాలైనటువంటి ఇష్టపడేటువంటి తిను ఆహారాలను మనము రాయండి. మీకు ఇష్టపడినటువంటి ఆహార పదార్థాలను రాయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఇష్టపడేటువంటి తిను ఆహార పదార్థాల పేర్లను రాయము. బిర్యానీ, అన్నము, ఆకుకూరలు, గడ్డకూరలు, కూరగాయలు, తర్వాత వచ్చేసి అటుకులు, తర్వాత వచ్చేసి పండ్లు, ఇవి ఎక్కువగా తీసుకుంటారు. మా కుటుంబ సభ్యులు వచ్చేసి ఎక్కువగా తీసుకుంటారు. స్నేహితులు వచ్చేసి పిజ్జా, బర్గరు, మాంసము, గుడ్లు మరియు మాంసాహారంతో కూడినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటారు. తర్వాత వచ్చేసి వర్గీకరించదమ్మా. ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలను వచ్చేసి మనం వర్గీకరిద్దాము. గోధుమలు, ధాన్యములకు సంబంధించినవి గోధుమలు, బియ్యము, సజ్జలు. తర్వాత పప్పు దినుసులకు సంబంధించింది కందిపప్పు, శనగపప్పు. తర్వాత కాయగూరలకు సంబంధించింది వంకాయ, ఆలుగడ్డ, క్యాబేజీ. తర్వాత ఆకుకూరలకు సంబంధించి అవిసాకు, మునగాకు. పండ్లు సంబంధించి ఆరెంజు, అరటి పండ్లు, బొప్పాయి. తర్వాత మాంసానికి సంబంధించి మాంసము, గుడ్లు. తర్వాత క్రింద ఇవ్వబడినటువంటి ఆహార పదార్థముల నుండి ఏ ఆహార పదార్థములను తయారు చేయవచ్చు. తర్వాత తయారు చేసేటువంటి పదార్థాలు వచ్చేసి బియ్యము, గోధుమ, పాలు, తర్వాత వచ్చేసి మినుములు, తర్వాత కందిపప్పు, శనగపప్పు. అన్నంతో కూడినటువంటి పదార్థాలు ఏమేమి చేయొచ్చు. తర్వాత వచ్చేసి బియ్యంతో చేసేటువంటి పదార్థాలు వచ్చేసి అన్నము, రకరకాలైనటువంటి వంటలు చేయొచ్చు అనమాట. అన్నంతో వచ్చేసి కావలసినటువంటి పదార్థాలు చేయొచ్చు. తర్వాత వచ్చేసి గోధుమ చపాతీలు, తర్వాత పూరీలు చేయొచ్చు. తర్వాత పాలతో నెయ్యి, వెన్న, పెరుగు, మజ్జిగ అనేటువంటి తయారు చేయొచ్చు. తర్వాత మినుములతో వడ తయారు చేయొచ్చు. తర్వాత వచ్చేసి దోశలు కూడా వేయచ్చు మినుములతో. తర్వాత కందిపప్పుతో సాంబారు, తర్వాత రసము, తర్వాత పప్పు కూరలు చేయవచ్చు. తర్వాత శనగపప్పుతో వచ్చేసి కుర్మా, ఇలాంటివి శనగపప్పుతో కూడినటువంటి పదార్థాలు, గుగ్గుళ్ళు, ఇలాంటివి కూడా తయారు చేయవచ్చు. మీకు తెలిసింది మీరు రాయండి. తర్వాత వచ్చేసి క్రింద కనపరిచినటువంటి గళ్ళలో కొన్ని ఆహార పదార్థాల పేర్లు ఇవ్వబడినవి, వాటిని రాయండి. ఇక్కడ వచ్చేసి ధాన్యములకు సంబంధించి వేరుశనగ, మినుములు, గోధుమలు, వరి ఇవ్వడం జరిగింది. పండ్లు ద్రాక్ష, నారింజ, మామిడి, ఆపిల్. తర్వాత సుగంధ ద్రవ్యములు పుదీనా. తర్వాత వచ్చేసి మాంస పదార్థాలు మాంసము అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత ధాన్యపు గింజలను అతికించి అందమైనటువంటి ఒక చిలక బొమ్మను వేయండి. వేసి ఏ తరగతి తర్వాత పేరు అనేటువంటిది మీరు రాయండి. చక్కగా అందమైనటువంటి చిలక బొమ్మను వేయండి. చాక్లెట్, ఐస్ క్రీము, చల్లని పానీయములు మొదలైనటువంటివి తినుట లేదా త్రాగుటము వలన ఆరోగ్యమునకు మంచిదా చెడ్డదా, ఎందుకు. చాక్లెట్ తినడం వలన పళ్ళు పుచ్చు అనేటువంటిది పడుతుంది. తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్ తినడం వలన వచ్చేసి జలుబు, దగ్గు వంటివి వెంటనే వస్తుంది. వీటిల్ని తినడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిల్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా చెడ్డదనమాట. కాబట్టి ఇలాంటి పదార్థాలు పిల్లలకి
ఎక్కువగా ఇవ్వకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.